బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కేసాను. సో చూడండి, నేనైతే మధ్యలో కూర్చున్నాను. మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ బస్సు చాలా వెరైటీగా ఉంటుంది. ఫెసిలిటీస్ చాలా ఇస్తాను బస్సులో. సో చూపిస్తాను. ఇదే అనమాట ఫ్రంట్ వ్యూ. చూశారు కదా, ఈ డోర్స్ అయితే డ్రైవర్ దగ్గర స్విచ్ ఉంటుంది అనమాట. స్విచ్ వస్తానే డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఇంకొక స్విచ్ కనబడుతుంది కదా, ఆ స్విచ్ ఎవరైనా బస్సు దిగాలంటే ఆ స్విచ్ అయితే ప్రెస్ చేస్తారు అనమాట. సో ఆ డ్రైవర్ అయితే డోర్స్ ఓపెన్ చేసేస్తాడు. సో ఇదనమాట బస్సు. చూశారు కదా, పైన అంతా ఏసీ. సో ఏసీ ఫెసిలిటీస్ దండిగా ఉన్నాయన్నమాట దీంట్లో. సో వచ్చేసాను అనమాట మా కాఫీ షాప్ కాడికి. నా కాఫీ షాపు బ్యాక్ సైడ్ అయితే ఈ రోడ్ల సర్కిల్ ఉందన్నమాట. చూశారు కదా, ఇక్కడ సిగ్నల్ వేశారు, ఇక్కడ సిగ్నల్ వేశారు, అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెళ్తారు. మా కాఫీ షాప్ అయితే అదే అనమాట. సో పైన టెలిఫోన్ పిక్చర్ ఉంది అక్కడ. చూశారు కదా, సో చూపిస్తాను చూడండి బయట అంతా నా కాఫీ షాప్. సో అదే అన్నమాట, లాకర్ అని ఉంది కదా, అదే నా కాఫీ షాపు. సో ఇక్కడ నుంచి మా కాఫీ షాప్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి మా కాఫీ షాపు మొత్తము ఇవన్నీ కస్టమర్ల కోసం అనమాట. సో చూశారు కదా, సో ఇదే అనమాట నా కాఫీ షాపు. సో ఇదే అనమాట నా కాఫీ షాపు. చూశారు కదా, ఇదే నా కాఫీ షాపు. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. సో కాఫీ షాప్కి వస్తానే ఈ ఫింగర్ అనేది వేయాలన్నమాట. ఫింగర్ ఎందుకంటే ప్రజెంట్ వచ్చామా అనేసి టైమింగ్కి. సో అదనమాట. చూశారు కదా, థ్యాంక్ యూ అంట. అది ఓకే ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను అనమాట కాఫీ షాప్కి. నేను కాఫీ షాప్కి వచ్చి ఏం పని చేస్తానో చూడండి. నేనైతే బయట చెట్లకన్నిటికీ నీళ్లు పట్టేసాను అనమాట. నెక్స్ట్ చిన్న చెట్లు అయితే ఉన్నాయన్నమాట, దానికి ఇక్కడ పట్టేస్తాను. సో ఇవే అనమాట చిన్న చెట్లు. ఎట్లా అంటే, సో దీనికి పంపు మాదిరిగా ఉంటుంది అనమాట. దాంతో మాత్రమే కొట్టాలి నీళ్ళు, ఎందుకంటే దాంట్లో నుంచి నీళ్ళు బయటికి వచ్చేస్తాయని ఓన్లీ చిన్న స్ప్రేతో కొట్టమన్నాడు మా కఫీలు అయితే. సో నేనైతే కొట్టేసాను అనమాట. దీన్ని ఇలా కొట్టేటప్పుడు నాకైతే ఒకటైతే గుర్తొచ్చింది అనమాట. మన ఇండియాలో పంప్ కిరోసిన్ వేసి గ్యాస్ స్టవ్ ఎగిలిచ్చేవాళ్ళం. సేమ్ అదే పంప్ అయితే నాకు గుర్తొచ్చిందనమాట. సో ఇది దీనికి కూడా అయితే కొట్టేసాను అనమాట. సో నేనైతే ఫుల్ అయితే పోసాను అనమాట. ఎందుకంటే మనం పస్తు ఉండొచ్చు కానీ వీటిని మాత్రం పస్తు ఉండకూడదు అని చెప్పేసి ఫుల్ అయితే పోసేసాను. మా షాప్లో యుగండా అమ్మాయి అయితే ఉందన్నమాట. ఆ అమ్మాయికి ఇచ్చి, సో ప్లీజ్ నాకు వీడియో తీయవా అంటే కొంచెం మొహమాటం పడిందనమాట. ఏమో దాని ఆస్తి అడిగినట్టు. సో నేనైతే లాస్ట్కి ఎట్టో ఒకటి ఒప్పించుకున్నా. చూశారు కదా, కొంచెం నీట్గా లేకపోయినా మా కఫీలు వచ్చి చెయ్యి పెట్టి నేలను తాకి చూస్తాడనమాట. మట్టి ఉందా లేదంటే దుమ్ము ఉందా అనేసి చూసి చెక్ చేస్తాడనమాట, మనం కడిగినామా లేదా అని. సో చెక్ చేసుకుంటాడనమాట. నేనైతే పర్ఫెక్ట్గా క్లీన్ అయితే చేసిన. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టైం అయితే అయిందనమాట. వీటి అన్నిటికీ టార్పాల్ అయితే కప్పేయాలి ఈ కుర్చీలకి, ఎందుకంటే నైట్ పూట మంచు పడుతుందని అన్నిటికీ క్లోజ్ చేయాలి. సో నేనైతే చేసేస్తాను ఇప్పుడు. ఓకే, సో అన్నిటికైతే వేసేసాం అనమాట. చూస్తున్నారు కదా, అన్నిటికైతే టార్పాల్ వేసేసా. ఈ పక్క అన్నిటికైతే అయిపోయింది. సో టైం అయితే 12 అవుతుంది. ఇది క్లోజ్ చేసుకొని నేను సూపర్వైజర్ ఒక అతను ఉన్నాడు అనమాట. క్లోజ్ చేసుకొని ఇంక వెళ్ళిపోతాం. ట్యాక్సీకి ఫోన్ చేస్తాము. ట్యాక్సీకి అయితే డైలీ మాట్లాడుతున్నాం అనమాట. ట్యాక్సీ వస్తుంది, డైరెక్ట్ రూమ్ అయితే వెళ్ళిపోతాం. సో ఇదే అన్నమాట నేను చేసే పని. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని అనుకున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. ప్లీజ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకున్నా. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకున్నా. లవ్ యూ ఆల్. బై బాయ్.